షాండ్లియర్ చూడండి కింద నుంచి ఇలా మనకు కనిపిస్తుంది. సో ఒట్టి షాండ్లియర్ పార్ట్ వరకు ఫాల్ సీలింగ్ డిజైన్ చేసి మధ్యలో వుడెన్ టైప్ ఫాల్ సీలింగ్ చేయటం జరిగిందనమాట. దాని దగ్గర షాండ్లియర్స్ కూడా వెతికి తీసుకొచ్చాము. ఇక్కడ ఎల్ ఆకారంలో ఉంది కాబట్టి ఎల్ షేప్ ఇవ్వటం జరిగింది. లిఫ్ట్కి కూడా నేను డార్క్ టైల్స్ అనేది డార్క్ వాడాము లిఫ్ట్కి వచ్చేవి. షాండిలియర్ అయిన సజెషన్ ప్రకారం ఇట్లా హైట్ ఉన్న చోట ఫస్ట్ సన్నగా మధ్యలో బల్జీగా కింద సన్నగా ఉంటే మీకు ఈ ప్లేస్కి ఎగ్జాక్ట్గా ఉంటుంది అని చెప్పాడు. ఆయన సజెషన్ తీసుకొని అలా తెచ్చాము. మీరు ఒకటి గమనించినట్టయితే మాకు డూప్లెక్స్లో ఇంట్లో మెట్లు లేదు, పై ఫ్లోర్కి కింద ఫ్లోర్కి ప్లేస్ కలిసి రావటం కోసం. అండ్ ఆల్రెడీ లిఫ్ట్ ఉన్నప్పుడు ఇక మెట్లు అవసరం లేదనిపించింది, బయట ఎలాగో ఉంటాయి. అండ్ సెక్యూరిటీ వైజ్ కూడా పైన వాళ్ళు కింద, కింద వాళ్ళు పైన యాక్సెస్ అయితే లేదు, ఓన్లీ ఇంట్లో మెంబర్స్కే యాక్సెస్ ఉంటుంది. ఇన్ కేస్ బయట వాళ్ళు వెళ్ళాలంటే బయట మెట్ల ద్వారానే వెళ్ళగలరు. ఇంట్లో ఏంటంటే బయోమెట్రిక్ ఉంది మనకి లిఫ్ట్కి, ఐదర్ థంబ్ లేదా సెక్యూరిటీ కోడ్ ఇస్తారు, అదే బయోమెట్రిక్ అంటున్నాం కదా, అదే మళ్ళీ కార్డు ఉంటుంది. సో ఈ 3 విధానాల ద్వారానే లిఫ్ట్ ఆపరేట్ అనేది అవుతుంది. సో ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ వాడితేనే వాడచ్చు. అలా సెక్యూరిటీ వైజ్ మేము స్టెప్స్ అనేది పెట్టుకోలేదు. సో ఇది వాష్రూమ్ అండ్ బెడ్రూమ్స్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను. కొంచెం పెద్ద వాష్రూమే వచ్చింది. బెడ్రూమ్స్ కూడా మనకి చాలా పెద్ద రూమ్ రావటం వల్ల పైన బీమ్ అనేది వచ్చింది. ఆ బీమ్ కవర్ చేయడానికి నాకు ఫాల్ సీలింగ్ కంప్లీట్ చేస్తే కిందకి అయిపోతుంది. సో ఇలా ఆ బీమ్ యువతల పార్ట్ అంతా డ్రెస్సర్లా క్రియేట్ చేసి ఫాల్ సీలింగ్ దింపాము. సేమ్ దీనికి కూడా ఇంతే. ఆ బీమ్ కవర్ చేయడానికి రైట్ సైడ్ ఏమో కిందకు ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఏమో కంప్లీట్ పైకి పెట్టేసాం ఫాల్ సీలింగ్. ఎందుకంటే మొత్తం దించితే కిందకి అయిపోయి రూమ్ అందం ఉండదని ఫాల్ సీలింగ్ ఇట్లా 2 విధాల ఒక రూమ్లో క్రియేట్ చేసామన్నమాట.
ఒక 10 నిమిషాలు, పావుగంట. సో ఎలాంటి స్ట్రెస్ కూడా మనకి వెళ్ళిపోతుంది. మనం పెట్టిన మొక్కలకి కనుక పూలు వస్తే ఆనందమే వేరు కదా. సో అలా స్ప్రింకిల్ చేస్తూ అలా కొంతసేపు మొక్కలతో స్పెండ్ చేస్తే ఎంతో బాగుంటుంది. గేట్ కూడా ఎలివేషన్ లాగానే అప్పట్లో డిజైన్ చేసాము. కాదు ఇప్పుడు ఏంటంటే దానికి కలర్ కాంబినేషన్స్ నార్మల్ బ్లాక్ కలర్ ఇవ్వకుండా బిల్డింగ్లో వచ్చిన గ్రే షేడ్స్ అనేది గేట్కి ఇవ్వటం జరిగింది. సో ఎగ్జాక్ట్గా అందులో కలిసిపోయింది. ఇది కూడా చూడండి లప్పంతో ఇలా హైలైట్ చేశారు. ఇలా లిఫ్ట్ కింద మాత్రం కంప్లీట్ స్టీల్, పైన గ్లాస్తో ఉంటుంది. పార్కింగ్ టైల్స్ కూడా కొంచెం మ్యాచింగ్లోనే వచ్చినాయి. ఇదండి మరి మెట్లు అన్నీ. పెయింట్ వేసే పిల్లలు మాత్రం ఇలా కాంపౌండ్ లోపల డిజైన్ చేయరు మేడం, ప్లెయిన్ వేసేస్తారు, బయట సైడే డిజైన్ ఇస్తారు అన్నారు. కాకపోతే నాకు ఇలానే కావాలి బాబు చెయ్యన్న, పాపం ఓపిక్గా చక్కగా చెప్పినట్టు చేశారండి. వర్కర్స్ కూడా మనకి మంచిగా దొరకడం అనేది ఇల్లు మంచిగా డిజైన్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది. నాకు అందరు
ఇదేమో సో ఇదొక ఐడియా, మీకేమన్నా ఉపయోగపడుతుందేమో చూడండి. ఇది దిమ్మ షూ పెట్టుకునే ర్యాక్, దానిపైన గ్రానైట్ వేయించాను. దాంట్లో షూ పెట్టుకొని దానిపైన కూర్చొని చక్కగా షూ వేసుకోవచ్చు. నా ఈవినింగ్ టైంలో మనం బాల్కనీలో కూర్చోవాలంటే కూడా చైర్స్ లేకపోయినా కూడా దీని మీద కూర్చోవచ్చు. నాకు ఈ దిమ్మ అంటే మహా ఇష్టం. అలాగే నేను కిచెన్లో కూడా ఒక దిమ్మ కట్టించుకున్నా. ఇదేంటో తెలుసా, మా స్పాటీ యొక్క కిటికీలు. ఎంతసేపు మనమే చూస్తామే ఇంటి బాల్కనీస్, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. మరి పెట్స్ ఎలా చూడాలి, గోడ మించి చూడలేవు కదా. సో ఈ స్పెషల్గా మా కుక్క కోసం ఇవి పెట్టాము. చూడండి అలా చూస్తుంది, ఎంత బాగా చూస్తుంది చూసారా. సరిగ్గా వీడియో టైంకి అది చూస్తుంది చూడండి అట్లా. సో అది కూడా ఎంజాయ్ చేస్తుంది. ఇది చూడటం కోసం 2 బాక్సెస్ పెట్టాం కాబట్టి వేరే చోట కూడా మ్యాచింగ్ పెట్టాము.